రెడ్డి గారు కూరగాయల మార్కెట్ నుంచి వస్తున్నామండి. 3 రోజులు అయింది ఇళ్లలోకి నీళ్ళు వచ్చి. తాగడానికి నీళ్లు కూడా లేవు. తిండి పెట్టద్దు, తాగడానికి మంచి నీళ్ళైనా ఉండాలి కదా. 3 రోజులు తిండి చెప్పలు లేక వెళ్తున్నాం. వెళ్తున్నాం ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి. 3 రోజులైనా మేము కడుపుకు తిండి తిని ఇన్ఫర్మేషన్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ముందు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము సామాన్ సర్దుకుంటాం కదా. ఒక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 7 గా తెల్లారేసరికి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి మా సామాన్ అంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము బతకాలంటే మా బతుకు తెరువు ఏంటి? మేము బతకాలి, మా బతుకు తెరువు ఏంటి? సామాన్ అన్ని కూడా దువ్వెన కూడా లేదు మాకు. అయితే మరో బాధితులు ఉన్నారు. అంటే ఇక్కడ సింగనగర్ పరివాహక ప్రాంతంలోనే ఎటువంటి ఆహార పొట్లాల సరఫరా అందట్లేదని చెప్తున్నారు. వారిని అడిగితే సార్ 3 రోజుల నుంచి సార్ వాటర్ కనీసం మంచినీళ్ళ వసతి కలిగిస్తే చాలు. ఇదిగోండి ఈ పక్క రోడ్లో నుంచి పైకి వెళ్తే పడవల వాళ్ళు వచ్చినా కానీ కాకేస్తుంటే తప్పట్లు పెట్టినా కాకేస్తున్నా ఎవరు పలకట్లేదు. ఈ రోడ్డు చివర పాపం వాళ్ళు మంచినీళ్ళు లేక ఆడుతున్నారు సార్. 3 రోజులైంది మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు అందించండి చాలు. ఈ పై స్టేర్ లో ఉన్నారు, ఇదే రోడ్డు పైకి చివరిలో ఉన్నారు. దయచేసి అందించండి సార్. నీళ్ళు నిప్పులు లేవు, ఏమి లేవు. ఆఖరి చచ్చిపోతున్నాం. కొట్టుకు తెత్తను పాలు పట్టుకాడు ఆడకన్నా మొగలు పెడతారు.